ఆ పసుపన్నం వండి ఆయన వాళ్ళకి భోజనానికి పిలుస్తారు. మీకన్నా మాకు అయిన వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? సరే రండి, కూర్చోండి కూర్చోండి. శాంభవి, నవ్వు. ఏ మళ్ళీ నువ్వు కూడా. మాన్సి, తీసిన ఫోటోలు చాలు గాని నువ్వు కూడా కూర్చో. ఇవన్నీ స్వీట్ మెమరీస్ మృదులా. వద్దంటే ఎట్లా? సరే వీడియో తీస్తా. ఒక్క నిమిషం. హలో, ఓకే. అవునా? నిజమా? నమ్మలేకపోతున్నాను. మీకెలా తెలిసింది? ఏమైంది మృదులా? ఒక్క నిమిషం మధు గారు. మీరు నిజమే చెప్తున్నారు కదా? ప్లీజ్ అండి, ఇది మా జీవితాల్లోనే చాలా ముఖ్యంగా ఎదురు చూస్తున్న విషయం. ప్లీజ్ నిజం చెప్పండి. మృదులా, మృదులా ఏమైంది? ఒక్క నిమిషం మధు గారు. మన పాప అచ్చుకి తెలిసేలా ఉంది. నిజమా? అవును మధు గారు. సరే, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు? ఇదేంటి, కూతుర్ని పక్కనే పెట్టుకుని ఎక్కడో ఆచూకీ తెలిసిందంటుంది. సరేనండి, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చేస్తాం. మా పాప మాకు దొరుకుతుందంటే అంతకన్నా కావాల్సిందేముంది? ఓకే అండి, ఇప్పుడు తీసుకుని వస్తాం. పాప ఎక్కడుందంటున్నారు మృదులా? వాళ్ళ దగ్గరే ఉంది మధు గారు. పాప బర్త్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. ఆ గుర్తులన్నీ చూసి అన్ని కరెక్ట్ గా ఉంటే మన పాపని మనకి ఇచ్చేస్తారంట. అక్క, అయితే వెంటనే వెళ్దాం. వెళ్దాం మురుగన్.
గెస్ట్ని పిలిచి వదిలేసి వెళ్తే ఏం బాగుంటుంది. మీరు భోంచేసాక వెళ్దాం. అసలేం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళకెవరు ఫోన్ చేశారు? కొంప తీసి రంగి గాని ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు కదా? అసలు ఎందుకు అది ఫోన్ తీయట్లేదు? ఒకసారి చేద్దాం. కూర్చోండి, భోంచేద్దరు. కూర్చోండి మధు గారు. ఒక్క నిమిషం. అమ్మ ఫోన్ చేయమని మెసేజ్ చేసింది. మాట్లాడొచ్చి భోంచేస్తాను. మాన్సి, నువ్వు వడ్డిస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? సరే మృదుల. చెప్పు దర్శని, ఏంటి సంగతి? హే, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఫోన్ తీయబేంటి? నీకోసం నీ ఇంటికి కూడా వచ్చాను తెలుసా? నువ్వు లేవు. ఓ, అయితే నా గది తాళాలు పగలగొట్టింది మీరేనా? నేను పగలగొట్టడం ఏంటి? నేను వచ్చేసరికి తలుపులు తీసున్నాయి. లోపలికొచ్చి చూస్తే నువ్వు లేవు. తిరిగి మళ్ళీ వచ్చేసాను నేను. వచ్చింది మీరే కదా, మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? నీ ఇంటి తాళాలు పగలగొట్టాల్సిన అవసరం నాకేంటి? ఒక్క నిమిషం ఆగు. నీ మీద ఎవరికో అనుమానం వచ్చింది. ఎవరికి? ఎవరైనా కావచ్చు. లేకపోతే నువ్వు లేని టైంలో నీ గదిలో ఎందుకు వెతుకుతారు? ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి రంగి. మృదులాకి ఎట్టి పరిస్థితుల్లోనూ పాప విషయం తెలియకూడదు. అట్టెట్ట తెలుస్తుంది? మనం చెప్తామా ఏంది? సరే, ఉంటాను మరి. జాగ్రత్త. ఏంటి మృదుల అలా చూస్తున్నావు? మా అమ్మ గంటకొకసారి ఫోన్ చేసి మాట్లాడకపోతే ఉండలేదు. నిజం చెప్పు కనుమోలి, ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, మా అమ్మతో. ఏంటి నీ అనుమానం? అప్పుడు నా పాపని నువ్వే ఎత్తికెళ్ళావు. తర్వాత నీకు తెలియదని ప్రమాణం చేస్తే నమ్మాను. నీతో క్లోజ్గా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు రంగితో మాట్లాడి పాప గురించి నాకు తెలియకూడదని చెప్తున్నావు. నిజం చెప్పు, నిజం చెప్పు. పాప ఎక్కడుందో నీకు రంగికి తెలుసు కదా? రంగి ఎవరు మృదుల? నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. కావాలంటే చూడు. మురుగన్కి డౌట్ రాకుండా రంగి ఫోన్ నంబర్ కూడా అమ్మ పేరుతో సేవ్ చేసుకోవడం పనికొచ్చింది. డౌట్ తీరిపోయిందా? నాకొక విషయం అర్థమైంది. నీకింకా నా మీద అనుమానం ఉంది మృదుల. అందుకే నేనేం మాట్లాడినా పాప గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది. అయినా ఇప్పుడే ఎవరో ఫోన్ చేసి పాప ఆచూకీ తెలిసింది రమ్మన్నారన్నావు కదా. మరి పాప ఆచూకీ తెలిసినప్పుడు ఇంకా నన్నెందుకు అనుమానిస్తున్నావు? అయినా నువ్వు నన్ను అనుమానించినందుకు నాకేం బాధ లేదు. ఎందుకంటే పాపని దూరం చేసుకున్న బాధలో ఉన్నావు కదా. ఏదేమైనా నీ పాప నీకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మృదుల. పద. కూర్చో మాన్సి.
మేం బయలుదేరుతాం. పిలవంగానే వచ్చినందుకు చాలా సంతోషం. బాధపడద్దు మృదుల. ఏదో ఆచూకీ తెలిసిందన్నావు కదా, వెళ్ళు, పాప దొరుకుతుందేమో. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్ బా బాయ్. మృదుల, ఎవరు ఫోన్ చేశారు? పాప గురించి ఏం తెలిసింది? ఇంకా తెలియలేదు మధు గారు. తెలుసుకునే ప్రయత్నంలో ఇదంతా చేస్తున్నాం. మళ్ళీ శాంభవి, మీరు పైకి వెళ్ళి పడుకోండిరా. అలాగే మమ్మీ. సరే వెళ్ళండి. మృదులాకి ఎట్టి పరిస్థితుల్లోనూ పాప విషయం తెలియకూడదు. నేను విన్నాను మధు గారు. ఖచ్చితంగా రంగితోనే మాట్లాడింది. మన అక్షర గురించే మాట్లాడింది. కానీ అమ్మతో మాట్లాడినట్టు కాల్ లిస్ట్ చూపించింది. అందుకే ఏమీ అనలేకపోయాను. అంత డౌట్ ఎందుకు మృదుల? ఆ రంగికే 4 తగిలిస్తే మొత్తం చెప్పేస్తుంది కదా. వద్దు మధు గారు. ఇప్పుడు మనం రంగిని నిలదీస్తే నిజం తెలీదు సరికదా. వాళ్ళకి పూర్తిగా అనుమానం వచ్చి జాగ్రత్త పడిపోతారు. వాళ్ళకి తెలియకుండా ఫాలో అవ్వాలి. మనం నిజం తెలుసుకోవాలి. మృదులా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? స్కెచ్ ఆర్టిస్ట్కి. అప్పుడు లాకెట్లో ఉన్న స్కెచ్ వేసి హెల్ప్ చేశాడు కదా, అతనికి. ఇప్పుడు ఆయన అవసరం ఏంది? డిటెక్టివ్ పాప స్కెచ్లు పంపించారు, కానీ వాళ్ళల్లో మన పాప లేదనిపించింది కదా. ఈ ఆర్టిస్ట్తో ట్రై చేద్దాం. ఇప్పుడు పాప ఎలా ఉంటుందో కరెక్ట్గా గీయచ్చు కదా. మంచి ఐడియాని. ట్రై చేద్దాం. బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నావు కదా, ముందే తీసుకుందాం పద. పద. ఇద్దరు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? మీ సేవకి ఎందుకు వెళ్తున్నారు? అంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తున్నారా? ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల మళ్ళీ నేను మృదులా కూతురని తెలిసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మా పాప బర్త్ సర్టిఫికేట్ కావాలి. పేరు, పుట్టిన తేదీ చెప్పండి. పేరు అక్షర. పుట్టిన తేదీ సెప్టెంబర్ 19, 2016.
ఇంకో ఇన్ఫర్మేషన్ కావాలి. మా పాపకి కుడి భుజం మీద పుట్టిమచ్చ ఉంటుంది. అదే ఆనవాళ్ళతో ఇంకెవరైనా బర్త్ సర్టిఫికేట్ కావాలని అడిగారా? లేదండి, గుర్తులేదు. కొంచెం ఆలోచించండి ప్లీజ్, చాలా అవసరం. రోజుకి ఎంతో మంది వస్తుంటారు, ఎవరిని గుర్తు పెట్టుకుంటాం? ఒకవేళ ఎవరైనా కుడి భుజం మీద పుట్టిమచ్చుండి బర్త్ సర్టిఫికేట్ కోసం వస్తే నా నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. మీ నెంబర్ చెప్పండి. 9848. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మాయి తప్పిపోయింది కదా. ఆ పాప బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు పుట్టుమచ్చలు రాశాం కదా. ఆశ్చర్యంగా ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా అదే చోట పుట్టుమచ్చలున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఏమండి, ఒక్క నిమిషం. కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉందన్నారు కదా. అవును, ఎవరైనా వచ్చారా? మీరు హలో? నేను ఎవరు ఏంటి అని అడగకుండా చెప్పిన పని చేస్తే నీకు లాభం ఉంటుంది. ఎవరు? అదిగో అదే వద్దన్నాను. చెప్పేది ముందు విను. ఇప్పుడు నీ దగ్గరికి ఇద్దరు వచ్చారు కదా. అవును. వాళ్ళొక పుట్టుమచ్చ ఆనవాళ్లుగా చూపి ఇలా ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నారు కదా. అవును. అలా పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి వాళ్ళ దగ్గరే ఉంది. ఆ విషయం వాళ్ళకి తెలీదని నువ్వు చెప్పాలనుకుంటున్నావు కదా. అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? అంతే, నాకన్నీ అలా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఆ విషయం చెప్పకుండా ఉంటే నీ అకౌంట్లోకి 5 లక్షలు వస్తాయి. ఏంటి మాట రావట్లేదు? 5 లక్షలు కావాలా వద్దా? ఎందుకొద్దు? మీరెలా చెప్తే అలా. అయితే లైన్లోనే ఉంటా, వాళ్ళని పంపించేయి. అదే, మీరింతకు ముందు కూడా వచ్చారు కదా, ఆ విషయం గుర్తొచ్చి పిలిచాను. ఎవరైనా వస్తే తప్పకుండా ఫోన్ చేస్తాను. ఒక ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. సరే. వెరీ గుడ్. అకౌంట్ నంబర్ చెప్పు, పంపిస్తాను. ఈ మృదుల సామాన్యమైంది కాదు. ప్రపంచం మొత్తం జల్లెడ పట్టైనా కూతురు ఎవరో తెలుసుకుంటుంది. చెప్పు దర్శని. ఎక్కడున్నావు రంగి? ఎన్ని బస్తీలో ఉన్నా. ఏంది? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. మళ్ళీ అక్కడి నుంచి మాత్రం వెంటనే తీసుకొచ్చే. మళ్ళీ తెచ్చేయాలా? అంత సింపుల్ గా చెప్పేసినవేంది దొర్సాని? మళ్ళీ వాళ్ళు దత్తత తీసుకుంటారుగా. ఇప్పుడు ఇంటికి తీసుకొస్తానంటే వాళ్ళు వదులుతారా ఏంది? వాళ్ళు దత్తత తీసుకున్నారు కానీ కన్న కూతురని ఇంకా తెలీదు కదా. అసలు ఆ మళ్ళీ అక్కడ ఉండనంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అయినా ఆ పాటలన్నీ నువ్వు పడు. మళ్ళీ మాత్రం అక్కడ ఉండడానికి వీల్లేదు. ఏందమ్మా ఈ పంచాయతీ? వాళ్ళకి నేనేం చెప్పనని చెప్పినా కదా. ఇప్పుడు ఆడుంటే ఏమైతుంది? హేయ్, నా లెక్కలు నాకుంటాయి. డబ్బులు ఇస్తున్నాను కదా, చెప్పింది చెయ్యి. సరే దొర్సని. ఈడున్నవా? ఆయ్ రంగక్క. పద పద, జల్దీ బయలుదేరు. బట్టలు సర్దుకో, మనం వీడికెళ్ళి పోవాలా. ఎడికి పోదాం? ఈడ మంచిగానే ఉంది కదా. లేలే, మనకి ఈ గొప్పలకి పడదు. మన బస్తీకి పోదాం, లేదా ఎడికన పోయి మంచిగా ఉందాం. బయలుదేరు. ఏమైంది నీకు?
మంచిగానే చూసుకుంటున్నారు కదా. మా అయ్యని వదిలి రానికి నాకు మనసు అయితలే. ఈడనే ఉందాం. అంటే నువ్వు వీడికి ఎందుకు వచ్చినావో మర్చిపోయినవా? గా మృదుల మీ అమ్మని చంపింది. పగ తీర్చుకోవడానికి వచ్చి అయ్యే గియ్య అని చెప్పి గా ప్రేమకి లొంగిపోతుండవా? లే, మృదుల మీద కోపం గట్లనే ఉంది. అయ్య మంచోడు అంటున్నా. ఈ అయ్యనే రేపు అమ్మ మంచిదని చెప్తాడు, వింటవా? నీకు మీ అమ్మ అయ్యని చంపినోళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఉందా లేదా? ఉండాది.